చాలా ఇయర్స్ తర్వాత వాయిస్ రివ్యూ మీకోసం. బేబక్క ఎలిమినేట్ అయిందని మా సీతక్క ఫీలింగ్. ఈ రోజుల్లో గుడ్డుకి ప్లేస్ లేదంట. అవునక్క, నిజమే. ఈ రోజుల్లో గుడ్డున్న నమ్ముకుంటే సీదా హాస్పిటల్ బెడ్ నమ్ముకోవడమే. నిజమే. ఇక బేబక్క స్టేజ్ మీద నచ్చనోళ్ళని రోడ్డు మీద పడేసిందిగా. దాని గురించి కుర్రోళ్ళందరూ పడి పడి నవ్వుకుంటున్నారు. దీని మీద ఆల్రెడీ ఇంట్లో ఉన్న అక్క ఇన్నర్ వాయిస్ ఏమై ఉంటది? నేను వీళ్ళని రోడ్డు మీద పడేసానా, రోడ్డు పక్కన పానీపూరి పెట్టానా, అంత ఎంజాయ్ చేస్తున్నారేంట్రా అని. ఇక విష్ణుప్రియ సోనియా సర్దుకొని వెళ్ళిపోద్దని అనుకుందంట. నాగార్జున గారు సోనియాని అంత పొగిడా కూడా అలా అనుకున్నావంటే నీ బుర్రని బిర్యానీలో వేసి కలిపినా తప్పులేదక్క. అంతటితో ఆగిందా? సీతక్కతో విష్ణక్క క్లాస్ లో 2వ చాప్టర్. సోనియా కోసం నిఖిల్ వంట చేస్తుంటే కుళ్ళుతో కుళ్ళ పొడుచుకుంటా అని DVD వేసుకుని పాప్కార్న్ తింటూ మరీ ఎంజాయ్ చేస్తుంది. సీతక్క ఒక అడుగు ముందుకేసి ఐ ఫౌండ్ యూ లాగా దే ఫౌండ్ దెమ్ అంట. అంటే వాళ్ళిద్దరి మధ్య డింగ్ టక్క ఉందని డిక్లేర్ చేశారన్నమాట. ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్ లో క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారా? ఈ సంగతి సోనియాకి తెలిస్తే అన్నపూర్ణ బోల్కే ఒక స్టూడియో హే, ఆమె అక్కడ కొడితే ఇంట్లో అన్నం తింటున్న నాగార్జున గారి వరకు సౌండ్ జాత. మరో సైడ్ నిఖిల్ తో సోనియా సిగరెట్ మానేరా, నువ్వేమడిగినా చేస్తా అన్నట్టు చెప్తోంది. ఇది దోస్తానం అనుకోలేమా? ఆమె చండీలాగా నిఖిల్ పై యుద్ధం చేస్తున్నా నిఖిల్ మటుకు రండి రండి అందరూ జర్రగండి జర్రగండి అని ఇంపార్టెన్స్ ఇస్తుంటే కొండైనా కరిగిపోద్దేమో, చిన్న కన్నెపిల్ల కరగదా చెప్పురి. ఇక మణికంఠ నిఖిల్ కి చెప్తుండు, ధైర్యంగా ఉండు, డేరింగ్ ఉండు, స్ట్రాంగ్ ఉండు అని. ఈ స్కూల్లో 2వ సబ్జెక్ట్ కి టీచర్ మారినా సేమ్ సబ్జెక్ట్. పృథ్వీకి సోనియా చెప్తుంది, నాకు బ్రాడ్ మైండెడ్ కావాలి, ప్రోగ్రెస్ ఉండాలి, డంబ్ ఉండొద్దు, ఈక్వల్ ఉండొద్దు. అసంటోడు బేసిక్ గా భూముదే ఉండొద్దు, సారీ ఉండడు. ఇక నామినేషన్స్. కలిసొచ్చారు, గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు అని సీతక్క నిఖిల్ ని నామినేట్ చేసింది. షోలో స్టార్టింగ్ లో అలా అనిపించి తర్వాత అనిపించకుంటే నామినేట్ చేయాలని థాట్ తీసేయాలి కానీ ఆ నామినేషన్ బ్యాలెన్స్ ఉంది కదా అని గుర్తు పెట్టుకొని చేయడానికి ఇదేమైనా అప్లోడ్ దగ్గర చేసిన అప్ప అక్క చెప్పక్క. అండ్ ప్రేరణని కూడా నామినేట్ చేసి సేమ్ చెత్త గోల. అదే చెత్త పుట్ట గురించి గోల అంటున్నా. ఒక చెత్త పుట్ట ఇంత రచ్చకీడుస్తుందని ప్రేరణ లైఫ్ లో ఎప్పుడు అనుకోని ఉండదు. నాకు తెలిసి బయటికి వెళ్ళాక ప్రేరణ ఇక చెత్త బుట్టలు వాడకుండా ఏ చెత్తున్నా తన కబోర్డ్ లో దాపెట్టుకుంటదేమో. ఆ లెవెల్ టార్చర్ రా బాబా. అండ్ బయట ఫ్రెండ్షిప్స్ ఇంట్లో కంటిన్యూ చేస్తుంది, వేరే టోళ్ళను కూడా అందులోకి లాగాలని చూస్తుంది అని ఇంకో వాదన. ఈ క్యాండిడేట్ బయట నాకు ఫ్రెండ్, కానీ బిగ్ బాస్ లో ఫ్రెండ్షిప్ కుదరదు కాబట్టి అర్జెంట్ గా 2 కత్తులు పంపించండి బిగ్ బాస్, ఒకరినొకరం నరుక్కుంటాం అని ప్రేరణ అనాలని సీతక్క అనుకుంటుంది. గట్లెట్లయితే చెప్పు. అండ్ నెక్స్ట్ విష్ణుని ఫ్లాప్ జోన్ లో అనుకోలే అని అభయ్ చెప్పి నామినేట్ చేసిండు. అదేంది ఫ్లాప్ జోన్ లో విష్ణు నువ్వు అనుకోలేదంటే ఆమె బాగానే ఆడుతుందని నువ్వు నమ్ముతున్నట్టే కదా బ్రో. మరి బాగా ఆడుతున్న కంటెస్టెంట్ ని నామినేట్ ఎందుకు చేస్తున్నట్టు? ఓ ఫ్లాప్ జోన్ లో క్యాండిడేట్స్ కి ఓటింగ్ ఉండకపోవచ్చు, సో అసంటోళ్ళని నామినేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి నేను హౌస్ లో ఎక్కువ కాలం ఉండొచ్చు అనా? ఇన్ఫ్యాక్ట్ ఈయన చేసిన 2వ నామినేషన్ కూడా ఇసుంటి సేఫ్ నామినేషనే. హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేదని ఆదిత్య ఓంని నామినేట్ చేసిండు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుంటే నీకేంది, అన్లన్నో ఇంగు వేసుకుంటే నీకేంది, హౌ డస్ ఇట్ బాదర్ యూ బ్రో? అండ్ ఆదిత్య బ్రో మటుకు నా పర్సనాలిటీ ఇది, నేను మార్చను అని SBI వాళ్ళు ఇప్పుడు లంచ్ టైము అని చెప్పినంత స్ట్రిక్ట్ గా చెప్పిండు. అంటే బేసిక్ గా షో కోసం నా పర్సనాలిటీ మార్చుకోను, ఒరిజినల్ గానే ఉంటా, లేకుంటే పోతా అని. షో ఇంపార్టెంట్ అంటుండు, దాని వల్ల వచ్చే డబ్బులు ఇంపార్టెంట్ అంటుండు. మరి ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ SBIలు మనకి ఎందుకు బ్రదర్? జర ఆలోచించారా? అదే నెక్స్ట్ సోనియా పులి వేటకు బయలుదేరిందంటే మినిమం 6 డజన్ జంతువులకి రిస్క్ రా అనుకుంటున్న టైంలో ఈసారి పులి మటుకు వేట మానేసి ఆట కావాలా పాట కావాలా అంటూ ఏదో పార్టీకి వచ్చి డ్యాన్స్ వేసి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది. ఉప్పు లేని మటన్లా, కప్పు లేని ఛాయ్లా అంత సిల్లీ నామినేషన్స్ ఏందక్క నువ్వు? నైనిక క్లాన్ లోని మెంబర్స్ తో ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా మెంబర్స్ ని నామినేట్ చేయొచ్చుగా. విష్ణుని ఇవాళ నామినేట్ చేసుంటే కంటెంట్ పరంగా బాక్స్ బద్దలు కాదు, ఏకంగా హౌజే బద్దలయ్యేది. పోనీ సెకండ్ ఆప్షన్ కిందైనా విష్ణుని పెట్టుకుందా అంటే ఆహా, సీతక్కని నామినేట్ చేసి వాళ్ళ క్లాన్ ఇచ్చిన టాస్క్ కి లొల్లి పెట్టుకున్నారు. టాస్క్ అంటే చీఫ్ పొజిషన్ లో ఇచ్చిండ్రు కాబట్టి చెయ్యాలి కదా అని సోనియా మీనింగ్. నిజానికి అది కరెక్ట్. చీఫ్ హోదాలో బిగ్ బాసే యష్మికి ఆ పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ని యష్మి ఎలా వాడుకుంటుంది అనే దాన్ని బట్టే ఆమెను జడ్జ్ చేస్తారు ఆడియన్స్. సో ఆమె మీ మీద పగ తీర్చుకుంటూ నెగిటివ్ అవుతుందని మర్చిపోయి పగ అయితే తీర్చుకుంటున్నా కదా అది జాలే అని సాటిస్ఫై అవుతుంటే, లాజికల్ థింకింగ్ ఉంటే దానికి డబుల్ సాటిస్ఫై అవ్వాలి నైనిక క్లాన్ మెంబర్స్, ఎందుకంటే యష్మి అక్కడ నెగిటివ్ అవుతుంది కాబట్టి. కానీ వీళ్ళకి సాటిస్ఫై తో పాటు అటు బుర్ర కూడా లేదని ఫుల్లీ ప్రూవ్డ్. అసలు విష్ణుని సోనియా ఎందుకు నామినేట్ చేయలే? వీకెండ్ ఎపిసోడ్ లో ఆల్రెడీ ఆ టాప్
టాపిక్ ని డీల్ చేసి విష్ణు నెగిటివ్ అయిందని నాగార్జున ద్వారా తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూలో విష్ణుని గెలికితే నెగిటివిటీ నుండి పాజిటివిటీకి సింపతికి మారే ఛాన్స్ ఉంది కదా అని సోనియా థాట్ ప్రాసెస్ కావచ్చు. కానీ ఈ లాజిక్ అర్థం కాకుండా విష్ణు మటుకు సోనియాని యాజ్ ఇట్ ఈజ్ గా నామినేట్ చేసి ఈ ఇష్యూతో ఆల్రెడీ పాజిటివిటీలో ఉన్న సోనియాని సరిపోలేదని డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసి మరి కేకును ముస్తాబ్ చేసినట్టు సోనియా ఇమేజ్ మరింత పెంచేసినట్టుగా అయిపోయింది విష్ణుప్రియ. మరో సైడ్ విష్ణు చేసిన రెండో నామినేషన్ మణికంఠని 2 to 3 days తన గురించి తెలుసుకోవడానికి తనతో తిరిగా అని లాస్ట్ వీక్ మనోడన్న మాటని పట్టుకొని నామినేట్ చేసింది. ఏదేమైనా ఒక మనిషిని నమ్మి ఇంకో మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నిన్ను టెస్ట్ చేయనీకనే నీతో తిరిగినా అని ఆ మనిషి అంటుంటే ఆ మనిషిని మసాలా వేసి నూరాలని మంట మీద కాల్చాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇక మణికంఠ ఆదిత్య ఓంని నామినేట్ చేసి చాలా పెద్దరికంగా మాట్లాడే ఆయన టాస్కుల్లో మాత్రం కసి కనిపిస్తుంది, ఏది రియోలో అర్థం కావట్లే అన్నాడు. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ కి కోట్ వేసుకొని వచ్చాడు కదా అని బాత్రూమ్కి అలాగే వెళ్ళలేడు కదా బాబాయ్. సిచ్యువేషన్ ని బట్టి ఎవరైనా దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతారు. మొన్న వీకెండ్ ఎపిసోడ్స్ లో ఆదిత్యంకి అంత సీన్ లేదు, ఫ్లాప్ జోను అని అందరూ అంటుంటే ఆయనకి మణికంఠ చేసింది బ్రహ్మాండమైన పబ్లిసిటీ అనిపించి థ్యాంక్స్ చెప్పిండు. ఇదే ఎన్నికల్లో పోటీ చేద్దామని పోయి పక్కోడి కోటేసి రావడం అంటే. అండ్ శేఖర్ భాషను కూడా మణికంఠ నామినేట్ చేస్తూ స్వీట్స్ ఎవరికి పెట్టకుండా ఆళ్ళ టీం వాళ్ళకే పెట్టిండు అని. ఇది సిల్లీ అనిపించినా కూడా బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు బన్ను పంపినా వీళ్ళకి బిర్యానీ లాగే ఉంటుంది. కాకపోతే భాషాబాయ్ ఆ స్వీట్స్ దాచకుండా ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదని కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పిండంట. అలా చెప్పినప్పుడు మనోడు అక్కడ లేకపోవడం వల్ల ఈ రోజు భాషాబాయ్ నామినేషన్లో పడ్డాడు. గది సంగతి. అండ్ జోకుల గురించి కూడా ప్రస్తావిస్తూ సీరియస్ గాను ఎమోషనల్ గాను ఉన్న టైంలో జోకులు వేస్తారు అని కూడా నామినేట్ చేసిండు. లైబ్రరీకి వెళ్ళి కుర్చీలో కూర్చొని కామ్గా చదువుకోవాలి కానీ కుర్చీని మడత పెట్టి అని సాంగ్ పాడొద్దు బ్రో. సిచ్యువేషన్ కి తగ్గట్టు జోక్ వేస్తే డోక్ రాకుండా చూసుకోవాలి భాషాబాయ్. ఇక ఆదిత్యం అభయ్ ని తిరిగి నామినేట్ చేసిండు స్ట్రాంగ్ కంటెండర్ అని, పోటీ వస్తుండు అని. ఇది కదా రీజన్. అభయ్ స్ట్రాంగ్ కాబట్టి అసొంటి కంటెస్టెంట్ ని బయటికి పంపిస్తేనే హౌస్ లో తను ముందుకెళ్ళొచ్చు అనే ఇంటెన్షన్ తో నామినేట్ చేసుడు ఒక లెక్క. కానీ అభయ్ చేసింది ఏంటి, ఈ క్యాండిడేట్స్ ఫ్లాప్ జోన్ లో ఉన్నారని తెలిసింది కాబట్టి వీళ్ళలో వారానికి ఇద్దరిని నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువ వారాలు తన హౌస్ లో ఉండొచ్చు అని అనుకోవడం తిక్క. ఏది లాస్ట్ సీజన్ లో టేస్టీ తేజ ఎగ్జాక్ట్లీ ఇదే స్ట్రాటజీ ప్లే చేసి ప్రతి వారం తను నామినేట్ చేసిన ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళిపోవడం, ఈయన ఆ వారం సేఫ్ అవుతూ ఎక్కువ వారాలు హౌస్ లో ఉండగలగడం. ఇది స్ట్రాటజీ అని ఆయన అనుకోవచ్చు, కానీ దీని వల్ల బయటకు వచ్చాక జరిగిన నష్టానికి బ్యాండేజీ వేసుకోక తప్పకపోవచ్చు. అండ్ శేఖర్ భాషని కూడా ఓం భయ్య నామినేట్ చేస్తూ డిసిప్లిన్ లేదు, సీరియస్ లేదు అని అన్నారు. దానికి భాషాబాయ్ డిసిప్లిన్ అంటే స్టూడెంట్ లాగో ఇంకొకలాగో ఉండాలా అని, ఐఎమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అని ఆయనకి మాత్రమే జోకులు అనిపించే ఈ డోకులు వేస్తూనే ఉన్నారు. పైగా ఆయనలాగా ఇర్రెస్పాన్సిబుల్ గా హౌస్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని నామినేట్ చేయకుండా నన్నే చేస్తావేంటి అని రివర్స్ క్వశ్చనింగ్. అదేంటి, ఆయన ఎవరిని నామినేట్ చేయాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు భయ్యా? పైగా భాష ఓం ని రివర్స్ నామినేట్ చేస్తూ మీరు ఒంటరిగా ఉంటున్నారని మీకు ఆషాఢం మెగా బొనాన్జా లాగా వాకింగ్ లో కంపెనీ ఇచ్చాయని అన్నారు. ఓం భయ్య భాషాబాయిని నామినేట్ చేస్తే ఓంకి నెగిటివిటీ వస్తుంది, తనకి పాజిటివిటీ వస్తుందని ఇప్పుడు తనని రివర్స్ నామినేట్ చేసిండంట. పాయింట్ బాగుంది, కానీ భాష బిగ్ బాస్కి వెళ్ళింది ఆయన ఆడడానికి, పక్కోళ్ళని ఆడించడానికో ఉద్ధరించడానికో కాదు. అది తెలుసుకోవాలి ముందు. అండ్ శేఖర్ భాష మణికంఠని కూడా నామినేట్ చేస్తూ ఆయన జోక్స్ మణికంఠ పర్సనాలిటీ మీద వేయలే అని జనరల్ గా వేసా అని చెప్తుండు. కానీ మణికంఠ పాయింట్ నువ్వు ఆయన పర్సనాలిటీ మీద జోకులు వేసావని కాదు కదా, సీరియస్ మూడ్ లో ఉన్నప్పుడు పక్కకు వచ్చి సిల్లీ జోక్స్ వేస్తున్నావు అని. అండ్ సోషలైజ్ అవ్వట్లేవని కూడా మణికంఠపై కన్సర్న్ ఉందంట భాషాబాయ్కి. కానీ బిగ్ బాస్ కి కావాల్సింది ఇలాంటి రేలంగి మామలో వెంకీ మామలో కాదు కదా. ఆర్జేయింగ్ లో శేఖర్ భాష ఓకే, బిగ్ బాస్ లో మటుకు రజనీకాంత్ భాష రావాల్సిందే, అదే వర్క్ అవుతుంది. అది ఎంత ఎర్లీగా తెలుసుకుంటే ఈ భాషాబాయికి అంత ప్లస్. అది బై ఎపిసోడ్. ఇది నా రివ్యూ. ఇలా వాయిస్ రివ్యూ నచ్చిందా లేదా రెగ్యులర్ గా ఫేస్ తో చేసే రివ్యూనే నచ్చిందా? కమెంట్ చేస్తే తెలుసుకుంటా. చెయ్యూరు మళ్ళా. దిస్ ఈస్ ఫనీ.